అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక చక్కని సబ్జెక్టుతో మీ ముందుకు వచ్చాను. మూత్రంలో మంట, మూత్రంలో రణాలు అంటే చిన్న చిన్న గడ్డల్లాగా ఉండి, చిన్న చిన్న కురుపుల్లాగా ఉండి, ఆ జననాంగాల మీద అంటే ఆ తోలు ఈ పైకి పోక చాలా ఇబ్బంది పడి దాంట్లో చిన్న చిన్న కురుపులతో బాధపడుతుంటారు. వాళ్ళకు టెస్ట్ చేస్తే VDRL ఉండదు, సిఫిలిస్ ఉండదు, గనేరియా ఉండదు, HIV ఉండదు, కానీ మూత్రంలో మంట వస్తుంది. దీనికి ఎన్నో రకాల మందులు ప్రయత్నం చేసి మా దగ్గరికి రావడం జరుగుతుంది. దీనికి ఒక చక్కటి పరిష్కారంగా మేము అంటే నేనిచ్చే మందు కర్పూర శిలాజిత్. ఈ కర్పూర శిలాజిత్ అనేది మార్కెట్లో మీకు అన్ని పచారీ కొట్ల లభ్యమవుతుంది. దాన్ని కనుక తెచ్చుకొని శుద్ధి చేసుకుంటే, శుద్ధులు అంటే దానికి అల్లం రసంలో శుద్ధి చేస్తారు, నిమ్మరసంలో శుద్ధి చేస్తారు, బియ్యం కడుగు నీళ్ళతో శుద్ధి చేస్తారు, అలోవెరా జ్యూస్తో శుద్ధి చేస్తారు. ఇట్లా ఆ గురువు ఏ విధంగా చెప్తే ఆ విధంగా శుద్ధి చేసుకొని మీకు ఇచ్చే పొడి ఒక 10 గ్రాముల పౌడర్. దాన్ని ఉదయం ఒక అర చెంచా టీ స్పూన్ కంటే అంటే ఒక మనం వాడే స్పూన్తో అయితే పావు చెంచా ఆ చేతిలో వేసుకొని గడ్డగట్టిన నెయ్యిని ఒక అర చెంచా చేతులు వేసుకొని ఇట్లా కలిపి కనుక ఇట్లా తీసుకుంటే మీకు కేవలం ఒక 4-5 రోజులనే ఆ మూత్రంలో మంట అనేది తగ్గడం జరుగుతుంది. చిన్న చిన్న కురుపులుగా గుల్లలుగా వస్తుంది. సార్ నేను ఇంతకుముందు మందులు వాడాను, నాకు గనేరియా ఉండే, అది తగ్గిపోయాను సార్, నా అంగం మీద కురుపులు ఉన్నాయి. చాలామంది మా ఇంటి వాళ్ళు కూడా ఆడబిడ్డలకు ఆడపడుచులకు కూడా ఆ మూత్రంలో ఆ జననంగాల దగ్గర చిన్న చిన్న కురుపులతో ఆ మూత్రంలో మంట వస్తుంటుంది. దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే కర్పూర శిలాజిత్. దీన్ని కనుక మార్కెట్లో ఒక వైద్యుడు నాణ్యమైన కర్పూర శిలాజిత్ కనుక సేకరించగలిగితే మీకు 100%గా తప్పకుండా విత్ ఇన్ షార్ట్లీ ఎన్ని సంవత్సరాల కింద కూడా మూత్రంలో మంట ఉన్నా కూడా మీకు కేవలం ఒక 2 నుంచి 3 రోజులు లేదా 5 రోజులు లేదా ఒక 10 రోజులల్లో మీకు కంప్లీట్గా ఆ మూత్రంలో మంట అనేది పోతుంటుంది. మా దగ్గర ఎంతోమంది వస్తుంటారు. నేను HIVకి సుఖవ్యాధులకు నేను ట్రీట్మెంట్ చేస్తుంటాను. అయితే వారు కొంతమంది ఏంటంటే నాకు ఎలాంటి అంటే నేను డయాగ్నోస్ చేయించానండి, ఎలాంటి అసలు అన్నీ నార్మల్గా ఉన్నాయి సార్, నాకు మూత్రంలో మంట వస్తుంది అంటే కొద్ది పార్ట్ ఉంటే ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇన్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల కానీ లేకపోతే రకరకాలుగా ఈ ఒకళ్ళ భార్యకు సంక్రమిస్తే భర్త కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే కర్పూర శిలాజిత్. దీన్ని అంటే ఆ వైద్యుడి అనుపానాలు అంటే దేంతో తీసుకోవాలన్నది ఒక్కొక్క రకంగా, ఇది పిస్తులకు కానీ మొలలు కానీ చాలామంది మొలల్ని ఈ అంటే దారంతో ఇట్లా కట్ చేస్తుంటారు. ఆ ప్రక్రియ కరెక్ట్ కాదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే కడుపులో అంటే దాన్ని రూట్స్తో సహా తీసేసే ప్రక్రియ కాదు. దాన్ని కూడా ఈ కర్పూర శిలాజిత్ అనేది వాడితే ఎలాంటి అసలు ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్, మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనకేంటంటే ఇది పురాతనమైన వైద్యము. దీన్ని ఏంటంటే దాన్ని ఎన్నిక ఇప్పుడు పచారీ కోట్లలో ఏమైందంటే ఎగ్జాంపుల్ కర్పూర శిలాజిత్ 500 ఉందనుకోండి, 100 రూపాయలకు వచ్చేది సేమ్ ఇట్లే ఉంటే ఇదే అని ఇస్తున్నారు. ఆ వైద్యుడు కనుక దాన్ని పసిగట్టగలిగితే దాంతో కనుక అంటే ఏ విధంగా ఆ మందు తయారు చేయాలన్నది మంచి గురువుల దగ్గర శిక్షణ పొంది వాళ్ళు చేస్తుంటే చూసి చేసే వాళ్ళ దగ్గర అయితే మీకు అద్భుతమైన ఫలితం దొరికినట్టే. కాబట్టి ఎవరైనా ఇలాంటి మూత్రంలో మంట కానీ లేకపోతే జననాంగాల దగ్గర ఏమైనా చిన్న చిన్న కురుపులతో బాధపడే వాళ్ళు మీరు తప్పక ఈ కర్పూర శిలాజిత్ కింద తీసుకోగలిగితే 100% మీకు మంచి ఫలితం వస్తుందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉండి అంటే ఇలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు తప్పక కింద స్క్రోలింగ్ వచ్చే నెంబర్కు కాల్ చేస్తే మేము ఆ ఔషధాన్ని మీ ఇంటికి పంపిస్తాము. తప్పకుండా సుఖవ్యాధులు పారదోలాలని నేను రకరకాలుగా ఎంతోమంది గురువుల దగ్గర వారి దగ్గర శిక్షణ తీసుకొని నేను ఈ విధంగా వైద్యం చేస్తున్నాను. కాబట్టి తప్పక మీరు ఎవరైనా బాధపడే వాళ్ళంటే సంప్రదించండి. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.